కారణం చెప్పకుండానే ప్రేమనేదే వద్దన్నా. నాకోసరం దాని మనసుని రాయి మాదిరి మార్చుకునేట్టు చేసిన. ఇందులో నాకు ఏరే ఉద్దేశం యాన్లా సారు. అది బతుకంతా సుఖంగా సంతోషంగా ఉండాలని అట్టు చేసిన. బతుకంతా కాదు, నేను చేసిన పని వల్ల కనీసం దాని మోహంలో ఒక్క నిమిషం పాటైనా సంతోషం చూడలేకపోయినా సారు. నా చేతులారా నేనే దాని బతుకులో సంకటం తెచ్చిపోసిన. తల్లి చాలా బాధ పెట్టిన. కానీ ఇప్పుడు నా తప్పుని తెలుసుకున్నా సారు. తప్పుని తెలుసుకున్నా. ఇంక నేను నా బిడ్డ ప్రేమకి అడ్డం రాను. ఏంటి రమణమ్మ మీరు చెప్పేది? అవు సారు, ఇంక దానిష్టం. అది ప్రేమించిన కాదన్ను, పెండ్లి చేసుకుంటానన్న కాదన్ను. దాని బతుకు దాని ఇష్టం వచ్చినట్టే జరగనిస్తాను. నేను అడ్డం రాను. దాని ప్రేమకి నేను అడ్డం రాను. రమణమ్మ, ఎంత మంచి మాట చెప్పారు రమణమ్మ, ఎంత మంచి మాట చెప్పారు. ఐఎమ్ సో హ్యాపీ. అమ్మా, నాకు చాలా హ్యాపీగా ఉందమ్మా. ఒరేయ్, చాలా ఆపరా. ఏదో నీ ప్రేమ గెలిచినంత హ్యాపీగా సంబరపడిపోతున్నావు. అమ్మా, నా ప్రేమ గెలిచినా నేనింత హ్యాపీగా ఉండేవాడిని కాదేమో. నిజంగా ఆకర్ష్ చిన్నీల ప్రేమ గెలుస్తుందంటే నాకు చాలా హ్యాపీగా ఉందమ్మా. ఇష్టపడిన వాళ్ళ ఇష్టాన్ని గెలిస్తే ఇంత ఆనందంగా ఉంటుందని నాకిప్పుడే అర్థమవుతుందమ్మా. ఒరేయ్, ఇప్పుడు రమణమ్మ ఒప్పుకుంది అంతే. తనొప్పుకున్నంత మాత్రాన వాళ్ల ప్రేమ గెలిచి చిన్ని ఆకర్ష్ ఒక్కటైపోతారని ఏం లేదురా. అమ్మా, ఏంటమ్మా మాటలు? అలాంటి మాటలు అనుకో. నువ్వెప్పుడు అంటుంటావే అపశకునం అని. ఇలాంటి అపశకునాలని నువ్వే ఎందుకు మాట్లాడుతున్నావు? నేను నీ గురించి ఒకళ్ళకి చెడు జరగాలని కోరుకుంటూ ఇలా మాట్లాడడం లేదురా. వాళ్ల ప్రేమ ఓడిపోకూడదని అనుకుని ఇలా అంటున్నాను. అవునరా, మనిషికి ఆ దేవుడు ఏ తలరాత రాస్తాడో ఎవ్వరికీ తెలీదు. ఏ ఆకర్షికేం తక్కువని అప్పుడు రమణమ్మ అతని ప్రేమకి అడ్డం చెప్పింది. ఇప్పుడు ఏ కారణం ఉందని ఓకే అంటుంది. ఇది కూడా అంతేరా. ఎవరు ఒప్పుకున్నా ఆ దేవుడు ఒప్పుకోకపోతే మనందరం ఎంత ప్రయత్నించినా వాళ్ళిద్దరినీ కలపడం అసాధ్యమే. అమ్మా, ప్లీజ్ దయచేసి ఈ టాపిక్ ఆపేయమ్మా. ఇప్పటికైతే రమణమ్మ గారు ఒప్పుకున్నారు, అదే చాలు. ఈ మూమెంట్ని నేను ఎంజాయ్ చేస్తున్నాను. ఆ తర్వాత ఏం జరుగుతుందో నాకు అనవసరం అమ్మా. సరే అమ్మా, నువ్వు వెళ్ళి కొంచెం కాఫీ తీసుకునిరా. సరే. రమణమ్మ గారు, నిజంగా అమ్మ మాటకి ఎంతో విలువిచ్చింది. తనెంత బాధపడినా పర్వాలేదనుకుని తన ప్రేమని పక్కన పెట్టేసినా చిన్నీలాంటి అమ్మాయిలు ఈ రోజుల్లో ఒక్కరు కూడా లేరు. మీరు చాలా అదృష్టవంతులు.
రమణమ్మ గారు, ఏంటి బయటికి చూస్తున్నారు? ఎవరైనా వస్తున్నారా? ఆ, అదే అది మీరు ఆ శారదాంబ గారి మనవడు వస్తాడని చెప్పినారుగా, ఆ, ఆయన ఎట్టుంటాడో చూడాలని చూస్తున్నాను సారు. ఆయన గురించా? అంత పెద్దింటి మడిసి కదా సారు, అందుకే. ఆ, సరే. సారు, ఏంటి నాకు చిన్న సాయం చేస్తారా? ఏంటి? నేను సిన్ని వాళ్ళ అమ్మనని మీరు ఆ బాబుగారికి చెప్పకండి సారు. అదేంటి రమణమ్మ, ఎందుకలా? అదే సారు, నేను సిన్ని వాళ్ళ అమ్మనని చెప్తే ఆ బాబు సిన్ని యాడుంది, నాయనమ్మ చూడాలని ఆశపడతాంది అని అడుగుతారు. అవునవును. అందుకే నేను ఈ ఇంటి పని మనిషినని చెప్పండి సారు. పని మనిషినా? సరే, చెప్తాను రమణం. సారు, డాక్టర్ సారు. రండి శ్రేణి గారు, కూర్చోండి. ఇప్పుడు ఎలా ఉందండి? పర్వాలేదు డాక్టర్ గారు, చెయ్యి నొప్పే కొద్దిగా ఉండదు. అయితే ఒక ఇంజెక్షన్ చేస్తే సరిపోతుందిలేండి. ఏమా, వెళ్ళి అమ్మతో చెప్పు, శారదాంబ గారి మనవడొచ్చాడు, కాఫీ తీసుకురమ్మని చెప్పు. డాక్టర్ గారు, ఆమె ఎవరు? తను మా ఇంట్లో నిన్నే పనికి చేరింది. శ్రీని గారు, ఏమైంది? ఏమైంది? ఏంలా డాక్టర్ గారు, ఏంలా? మరి అదేంటి, ఏం లేకుండా సడన్గా ఎందుకు ఇలా అయిపోయారు? అదేంలా, ఎవరో ఒక్కసారిగా చేతిలో కసక్కర పొడిసినట్టు అనిపించినది. దానికే లేచిన. నేను వెళ్ళొస్తాను. కాఫీ తాగి వెళ్ళండి. తీసుకోండి. పర్వాలేదులేండి, నేను వెళ్తాను. నాకు కొంచెం ముఖ్యమైన పని ఉండదు. సారు, ఆగండి సారు. పోన్లేండమ్మా, బాబుగారికి పనుండదు అంటుండారుగా. యాంది, ఇప్పుడు నేనే తన కొడుకునని చెప్పేస్తుందా? ఇప్పుడు దాకా అయితే చెప్పలా అని అర్థం అవుతా ఉంది, కానీ ఇప్పుడు చెప్పేస్తుందేమో. డాక్టర్ సారు, ఆ బాబుగారు యాడికి పోతుండారు? నేనా? మా ఇంటికి పోతా ఉండా. ఇంటికా? అయితే నాకు కొంచెం సాయం చేసి పెడతారా? సహాయమా? ఏ సహాయమో? అయినా నేను ఇప్పుడు డబ్బులేం తీసుకురాలా. నాకు డబ్బు లేదానికి సారు. అయినా మీ డబ్బున్నోళ్ల కాడ మేము అట్లాంటి సాయాలేం తీసుకోం సారు. మరి ఇంకేం సాయం కావాలా? నేను
అటుపక్కకే వెళ్ళాలా? కొంచెం నన్ను గుట్కా మీ కారులో ఆడదాకా తీసుకుపోయి ఇడిసేస్తే నేను ఇంటికి వెళ్ళిపోతా సారు. చందే, నా కారెక్కొత్తావా? మిమ్మల్ని ఇట్టా అడిగినానని యామనుకోబాకండి బాబు. మీతో కలిసి మీ కారులో కూర్చునేంత గొప్ప మడిసిని నేను కాదు. కానీ నా కడుపులో మీలాంటి ఓ బిడ్డకి జన్మనిచ్చినాను. ఆదానికే మిమ్మల్ని ఓ కొడుకులా అనుకుని అడిగేసినా. నా కడుపులో సోటిచ్చినట్టే మీ కారులో అంత సోటిచ్చి నన్ను ఆడదాకా తింపండి సాలు. యాంతి బాబు ఆలోచిస్తూ ఉంటారు. మిమ్మల్ని మీ అమ్మ కడుపులో మోసినాదిగా, మీరే అమ్మని కారులో మొయ్యలేరా? ఎందుకంటే ఈవిడ చాలా మంచి మనిషి. ఇలాంటి మనిషికి మంచి కల్పిస్తే మీకే మంచిది. తీసుకెళ్ళండి, పర్వాలేదు. అవును సీనుగారు, ఒక్కసారి ఈవిడ గురించి తెలిసిందంటే ఇంకా జీవితాంతం మీరు ఈవిడిని వదిలిపెట్టరు. ప్లీజ్ డ్రాప్ చేయండి. మీరెవరో తెలియకపోయినా శారదాంబ గారి మనవడు మా ఇంటికి వస్తున్నాడని తెలిసేసరికి మిమ్మల్ని ఒక్కసారి చూడాలని తన పని అయిపోయినా సరే ఇక్కడే వెయిట్ చేస్తూ ఉంది. సరే, పదండి తీసుకుపోతా. అమ్మా, నాకిప్పుడు చాలా సంతోషంగా ఉందమ్మా. రమణమ్మ చిన్ని ప్రేమని యాక్సెప్ట్ చేసింది. అంతకంటే కావాల్సిందేముంది? అతా అతా రజనీ, అమ్మ ఇళ్ళ వెనక పెరట్లోనో ఒంటింట్లోనో ఉంటాది. లాసిని నేను ఇల్లంతా చూసినా యాడ కనిపించలా. మరి అమ్మ యాడికి పోయినాది? ఏమైందక్క? అత్త ఇంట్లో కనపడ్డంలా. అవునా? ఎక్కడికెళ్ళింది? అదే తెలియట్లేదు రూపా. ఎవరికి ఏం చెప్పకుండా ఎక్కడికెళ్ళింది పెద్దమ్మ? ఇందాక డాక్టర్ సార్ వచ్చినప్పుడు గుడ్కా అత్త ఇంట్లో లేదు. అవు, అమ్మ అప్పటినుంచి కనిపిస్తలేదు. హలో అనిరుద్. హే రూపా, ఏంటలా కంగారుగా మాట్లాడుతున్నావు? చిన్నికేమైనా అయిందా? లేదు, అది పెద్దమ్మ ఇంట్లో కనపడట్లేదంట. అవును, ఉండదు. అయితే అది జోక్ కాదురా ఈడియట్. పెద్దమ్మ నిజంగానే ఇంట్లో లేదు. అవునే, ఒక మనిషి ఒకేసారి 2 చోట్ల ఎలా ఉంటుంది? 2 చోట్ల? అవును, రమణమ్మ గారు మా ఇంటికి వచ్చారు. మీ ఇంటికి వచ్చిందా? ఎందుకు? ఎందుకొచ్చిందో వచ్చాక చెప్తుంది కదా. ఎందుకంత కంగారు? ఆల్రెడీ బయలుదేరిపోయారు.
ఇంకొంచెం సేపట్లో ఇంటికి వచ్చేస్తారు. ఓకే సరే బాయ్. బాయ్. విన్నారుగా, పెద్దమ్మ అనిరుద్ వాళ్ళ ఇంటికి వెళ్ళిందంట. ఆల్రెడీ బయలుదేరిందంట, కాసేపట్లో వచ్చేస్తుంది. డాక్టర్ సార్ ఇంటికి వెళ్ళినాదా? యాదానికి నాకెరకైపోయినదే. నేను ఆ ఇంటికి వస్తానని తెలిసే నువ్వు వాడికి వచ్చినావు. యాంది మాట కూడా వచ్చేసినదా నీకు? నాకు తెలియలేదులే. నన్ను సుఖంగా ఉండలేరు ఇంకా మీరు? అసలు యాంది నాటకం? నన్ను ఎందుకు కలుసుకున్నావా? అసలు యాడుండారు మీరు? కారా పద వెళ్దాం. యాడికి? యాడికంటావిందిరా, మనింటికి పోదాంపా. నాకెరికే నువ్వు ఇట్టాంటి ఆలోచన ఏదో చేసుకునే ఆ డాక్టర్ ఇంటికి వచ్చినావని. నన్ను యాదో మదిరా ఆ ఇంటి నుండి బయటికి తెచ్చేసి ఆ ఇంట్లో నీ కూతుర్ని ఇరికించేద్దామని పన్నాగం పన్నినావని నాకెరికే. రేయ్ లారా, నాకట్టటి ఆలోచనలా. నిన్ను బయటికి రమ్మనేది సిన్ని నాడికి పంపడానికి కాదురా. నాకసలు అట్టంటి యోసనేలా. మరే దానికి రమ్మంటుండావో? వద్దు రాసినా, మనకు అన్నెత్తుటి కూడొద్దు. ఆ అద్దంతరపు అద్దాల బతుకులు మనకొద్దు. పైకి అందంగా కనిపించే ఆ అద్దాలు యాదో ఒకనాడు పగిలిపోతాయి. వచ్చేయి రాసినా, ఆడ్నుంచి వచ్చేసాయి. నాకు తెలుసుమా, నువ్వు ఎంత కాదంటుండా నీకు అదంటేనే ఎక్కువ ప్రేమ. నేనంటే కోపం, అసహ్యం. అదానికే అది కష్టాలు పడతా ఉండి నేను ఆ మేడల్లో సుఖాలు పడేదే చూడలేకపోతా ఉంటావు. అది కాదు రాసినా. అదే నాకు తెలుసు. అదే చిన్నతనం నుండి నువ్వు నాకు ప్రేమను పంచినాదేలే, అంతా దానికి ఇచ్చేసినావో, నన్ను ఒంటరిని చేసేసినావో. అదే కొడుకా నాకు దక్కాల్సిన దాన్ని దోసుకునేది. రే, నువ్వింకా అదే యోసనలో ఉండావేంద్రా. తప్పురా, నువ్వు యోసన చేసేది చాలా తప్పు. మన కోపమైనా పేవనైనా మనసులో ఉండే మడుసుల మీందే చూపించగలన్రా. ఆ కోపంతో వచ్చిన మాటని పట్టుకుంటే మనసు ఇరిగిపోతాదిరా. ఆ కోపం ఎనకాలుండే బాధని అర్థం చేసుకుంటే బంధం నిలిసిపోతాదిరా. నువ్వు ఈ అమ్మ కోపం ఎనకున్న పేవని అర్థం చేసుకోలేకపోయినావురా. నువ్వింకా చిన్నతనంలో పెట్టుకుని ఉండ కోపంలోనే నిలబడుకున్నావురా. దాని నుంచి బయటికి రారా. ఆ ఇంటి నుంచి బయటికి రా. నేను రాను. చిన్నతనం నుండే కలలు కంటాడా డబ్బు కావాలనే. కానీ నువ్వు నాకేం ఇయ్యలా, దరిద్రం తప్ప.
ఇప్పుడొచ్చిన ఇంతేసే డబ్బుని ఇడిసేసి రమ్మంటే కుదిరేది కాదులే. రే, డబ్బు 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 అంటుండావి. లోకంలో డబ్బుకి మించిందిరా ప్రేమ బంధం. డబ్బుతో మంచి గుడ్డలు కొనుక్కోవచ్చు, కానీ గుండెల్లో ఇంత సోటుని కొనలేవురా. ఖరీదైన ఈ కార్లు కొనుక్కోవచ్చు, కానీ కాసింత ప్రేమని కొనుక్కోలేవు. ఆ డబ్బు నీకు ఏమీ ఉంచదురా. నీ అమ్మని సెల్లిని, ఆఖరికి నీ పేణాన్ని గుడుకా ఉంచదు. అవురా, ఆ డబ్బు నీకే ఉంచదు. ఆ డబ్బే మిగిలిపోతాది. నీ పేణాన్ని తీసేసి ఇంకొకరి కాడికి సేరిపోతాది. నిన్ను సంపేస్తాది రాసీనా. ఆ డబ్బు నిన్ను సంపేస్తాది. వచ్చేరా, ఆ ఇంటి నుండి వచ్చే. మాకు నువ్వు పేణాలతో ఉండడం కావాలరా. నువ్వు బతికే చక్కగా ఉండడం కావాలి. డాక్టర్ సార్కి యాదో గొడవ జరిగినదని చెప్పినాను, కానీ ఎవరూ నన్నేదో చెయ్యాలని చూసినారని నాకు ఎరాకే. ఆ సంపాలను చూసిన మడిసెవరో ఎరకేనా? ఆ వజ్రావతి.